లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి కారణం ఏమిటి? ఐఏఎస్ బాధ్యతలతో విజయ పథంలో సాగిపోతూ ఉన్న విజయ్ కుమార్ దళాధిపతి విజయ్ కుమార్ గా అవతరించడానికి ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వాలకు దిక్సూచిగా ఉన్న ఐఏఎస్ విజయ్ కుమార్ ఇప్పుడు ఆ ప్రభుత్వాలనే ప్రశ్నించే దిశగా అడుగులు వేయటానికి ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? శక్తి వంచన లేకుండా దళారులపై పోరాటానికి సిద్ధమైన దళాధిపతి విజయ్ కుమార్ కు ఉన్న బలమేమిటి? స్వరాజ్యం సాధించి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వపడే ప్రతి పౌరుడు ఒక్క క్షణం ఆలోచించవలసిన సమయం ఇది. విదేశీయులను తరిమికొట్టాం, స్వదేశీ పాలన సాధించాం, కానీ పేద బ్రతుకుల విముక్తికి ఇంకెన్నాళ్లు? పాలన మారినా, పాలకులు మారినా పేదరికంలో ఉన్న బ్రతుకులు, వారి స్థితిగతులు మారని ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని పలికే మన జాతీయ ప్రతిజ్ఞ ఎంతవరకు నిజం? ఒక్క క్షణం ఆలోచించండి. దళాధిపతి విజయ్ కుమార్ తన ఐఏఎస్ బాధ్యతలు చేపట్టిన సమయంలో తాను చూసిన పేదల కన్నీళ్లు, వారి స్థితిగతులు ఎంతో చలింపచేసి దీర్ఘ ఆలోచనలకు దారితీశాయి. బాల్యం నుండి తన తండ్రి నూరు పోసిన సేవా సంకల్ప భావాలు అగ్ని పర్వతంలాగా రగిలించబడ్డాయి. మన జాతి గెలుపునే ఆదర్శంగా తీసుకుని భరతమాత ముద్దుబిడ్డగా నడుం బిగించి పేద బానిస బ్రతుకుల విముక్తి కోసం, నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుట కోసం ప్రస్తుత రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆవిర్భవించింది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.